మన సింగనమల నియోజకవర్గంలో నీళ్ళు తెచ్చుకోవాలంటే ప్రతిసారి ఫైట్ అవుతుంది. మనకి ఆయకట్టు ఉంది, వాటా ఉంది, అయినప్పుడు కూడా ప్రతిసారి ఫైట్ అవుతుంది. 2019-20లో కూడా ఇదే పరిస్థితి. ఎంపీఆర్ డ్యామ్కి నీళ్ళు వచ్చినా కానీ ఆ నీళ్లు మేము ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా ప్రతిసారి ఫైట్ అవుతూనే ఉంది. మేము ఎన్నిసార్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినప్పటికీ కూడా వాళ్ళు చెప్పే రీజన్స్ వింటే నాకు నిజంగానే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇంత అంటే ఒక నియోజకవర్గానికి రాయల్గా నీళ్ళు తెచ్చుకోవడం అనేది ఇంత కష్టమా అనేది నాకు అసలు అర్థం కావట్లేదు. ఒక సెకండ్, వాయిస్ రావట్లేదు. ఆడియబుల్ ఉందా? వినపడుతుందమ్మా? Anybody could hear me? సో మన కాన్స్టిట్యున్సీకి, మన సింగనమల నియోజకవర్గానికి ఆయకట్టు ఉండి ఎందుకు నీళ్ళు ఇంత కష్టమవుతుంది ఏంటి అని చెప్పి ఎన్నిసార్లు మనం అడిగినా కానీ వాళ్ళు చెప్పే రీజన్స్ చాలా వియర్డ్ రీజన్స్. నాకు నిజంగానే ఆశ్చర్యం అయిపోయింది. ఇంకా నేను వెక్స్ అయిపోయాను. ఎందుకంటే 2019-20లో కూడా నేను చాలా కష్టపడ్డాను నీళ్ళ కోసం. సీఎం ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడంతా ఆపడానికి ట్రై చేశారు. అక్కడి నుంచి సీఎం ఆఫీస్ నుంచి నీలా అన్న, ధనుంజయ రెడ్డి అన్న, మళ్ళా మన ఈఎన్సీ చీఫ్ మన నారాయణ రెడ్డి అన్న, వీళ్ళందరూ కూడా ఈరోజు మనకి హెల్ప్ చేయబట్టి 2019-20లో మనకి వాటర్ రాగలిగింది. సో 2 years మేము సీఎం ఆఫీస్కి వెళ్తే తప్ప నీళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇంకా ఐఏబీ మీటింగ్స్ ఉన్నది ఎందుకు? సో ఎనీవే, ఐఏబీ మీటింగ్స్లో ఏవైతే తీర్మానం చేస్తున్నారో దాన్ని ఎవ్వరు ఫాలో అవ్వరు, బ్రీచ్ చేస్తూ ఉంటారు అక్కడ ఇక్కడ అంతా. సో ఓవరాల్గా ఏంటంటే మనకి హక్కు ఉన్నప్పటికీ నీళ్ళ కోసం ప్రతిసారి ఫైట్ అవుతుంది. ఈ ఫైట్ని అసలు అంటే భరించలేని విధంగా ఫైట్ అవుతుంది. అసలు ఇంత ఎందుకు కష్టం అవుతుంది సింగనమల నియోజకవర్గానికి నీళ్ళు తెచ్చుకోవడం అని అంటే అసలు ఆశ్చర్యకరమైన ఏం చెప్తున్నారంటే, ఇంతవరకు సింగనమల నియోజకవర్గంలో ఉన్న దాన్ని పాలించిన ఎమ్మెల్యేస్ 5 ఏళ్లలో ఒక్కసారి కంటి తుడుపుగా కొన్ని నీళ్ళు ఇచ్చి వదిలేస్తారు. అదే పెద్ద గొప్ప నియోజకవర్గానికి. అంతేగాని ప్రతి సంవత్సరం 5 ఏళ్ళు నీళ్లు తీసుకురావడం కానీ, 5 ఏళ్ళు నీళ్ళ కోసం ఫైట్ చేయడం కానీ ఇంతవరకు జరగలేదు. ఫ్లడ్ వచ్చినప్పుడు అంటే మనకి 22, 21, 22 ఈ 2 yearsలో మనకి ఫ్లడ్ వచ్చింది ఇది కదా. ఫ్లడ్ వచ్చినప్పుడు తప్ప మనకి నీళ్ళు ఇవ్వడం అనేది జరగట్లేదు. సో అంటే మనకి ఫ్లడ్స్ వస్తే తప్ప మన బాధ మనకి ఎవరికి అర్థం కాదనమాట. వాళ్ళకి నీళ్ళు ఎక్కువైపోతే పడేస్తారా ఆ టైప్లో ఉంది ఈ రోజు వరకు కూడా. నీళ్ళ గురించి ఎవరికి ఫోన్ చేసినా చూద్దాంలే, ఇస్తాంలే. మన కాలువల మీద నీళ్లు పోతా ఉన్నారు. మన కాలువ మీద నీళ్లు పోయినప్పుడు కూడా మేమేం అడగకూడదు. ఇది ఎంతవరకు అసలు సమంజసం అనేది నాకు అర్థం కావట్లేదు. అలాగే నేను ఆశ్చర్యపోయిన విషయాలు కొన్ని ఏంటంటే, ఎస్సీ నియోజకవర్గం అంటే చిన్న చూపు. అసలు ఎస్సీ నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు. అన్ని కులాల వాళ్ళు ఉన్నప్పుడు ఎస్సీ నియోజకవర్గంలో చిన్న చూపు ఎట్లా ఉంటుంది? ఒక్క కులానికైనా, ఒక్క వర్గానికైనా నువ్వు చూసేది? అన్ని నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు కలిసి వస్తేనే ఈరోజు మనం గెలిచి పవర్లో ఉన్నాము. సో ఎస్సీ నియోజకవర్గం అంటే నీళ్ళు ఇవ్వక్కర్లేదు అని అసలు ఎలా మీరు అనగలరు? అసలు ఎలా మీరు డెసిషన్ తీసుకోగలరు? మీ ఇష్టం వచ్చినట్టు మీరు డెసిషన్స్ ఈరోజు హెచ్ఎల్సీ వాటరు మంచినీళ్ళకి తిప్పామంటారు, హెచ్ఎన్ఎస్ఎస్ వాటరు మంచినీళ్ళకి తిప్పామంటారు. అలాగే ఈరోజు కుప్పంకి వెళ్తున్నంట నీళ్లు, కానీ మనకు మాత్రం ఇవ్వరంట. ఇది ఎంతవరకు న్యాయము? అంటే మనం ఎన్ని ఇయర్స్ మనము ఇలా ఫైట్ చేస్తూ పోవాలి నీళ్ళ కోసము? రాయల్గా వచ్చే నీళ్లు ఎన్ని ఇయర్స్ మనం ఫైట్ చేసుకుంటూ వెళ్ళాలి? నాకు నిజంగానే కొద్దిగా అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఇవన్నీ
అని నాకు అసలు ఇప్పటికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. అంటే ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ ఎమ్మెల్యే, అది కూడా ఫీమేల్, ఆత్మవిశ్వాసంతో ఉండడం తప్పు. అందరికీ అడిగిమడిగి ఉండాలి. ఎవరో ఈగో సాటిస్ఫై చేయడానికి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. నీళ్లు రాకపోయినా మాట్లాడకూడదు. మాట్లాడితే పెద్ద నేరం, అది చాలా చాలా పెద్ద తప్పు. సో ఈ ఐదేళ్ళు నాకు ఒక అవకాశం ఇచ్చారు పబ్లిక్. దాన్ని నేను సద్వినియోగపరచుకోవాలనుకున్నా. ఈ 5 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో ఇవన్నీ తర్వాత ఆలోచించాలి. మరి నాకున్న ఈ 5 ఇయర్స్ టర్మ్లో ఎన్నిసార్లు నన్ను ఇబ్బంది పెట్టారు, ఎన్నిసార్లు నేను వాటర్ కోసం ఫైట్ చేయాల్సి వచ్చింది. అసలు నీళ్ళ కోసము ఐఏబీ మీటింగ్లో మనం డిసైడ్ చేసేది పోయి ఏకంగా సీఎం ఆఫీస్కి వెళ్ళి నీళ్ళ పంచాయతీలు తేల్చే స్టేజ్కి వెళ్ళిపోయింది. సో ఈరోజు ఏమంటే 5 ఏళ్లలో ఒక్కసారి ఇస్తే చాలు కంటి తుడుపుగా. ఇంతవరకు ఏ ఎమ్మెల్యే ఇలా ఫైట్ చేయలేదు. మినిస్టర్లు కూడా సింగనమల నియోజకవర్గం ఫైట్ చేయలేదు. ఇలాంటి మాటలు నా తోటి ఎమ్మెల్యేలు అలాగే ఇక్కడ ఉన్న ఎంతోమంది అధికారులు చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎవరో చేసిన దాన్ని నేను ఫాలో అవ్వాలి, నేను ఇలా రూల్స్ మాట్లాడి ఫైట్ చేయకూడదు, ఇలాంటివి ఆలోచిస్తున్నారంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇలాంటి విచిత్రమైన ధోరణి అసలు ఎందుకు వచ్చిందా ఏమో నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. మరి సో నేను అనుకుంటున్నాను మీరందరూ నాతో ఉంటారనుకుంటున్నా. ఐ నీడ్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. మనం ఫైట్ చేద్దాం, వాటర్ కోసం ఫైట్ చేద్దాం. మన నీళ్లు మన కోట. మన కాలం మీద వెళ్ళేటప్పుడు నేను కేవలం వారం రోజులు అడిగాను. వారం రోజులు ముకుందాపురం చెరువుకి నీళ్ళు ఇవ్వాలి, పిఏబిఆర్ రైట్ కెనాల్ నుంచి కొన్ని నీళ్ళు వదలండి అని అడిగాను. అది కూడా పెద్ద పాపం, నేరం అయిపోయింది ఈరోజు. సో వాటర్ కోసం ఫైట్ చేసే ఎమ్మెల్యేస్ అంటే వీళ్ళకి చాలా చిన్న చూపు. అది కూడా ముఖ్యంగా ఎస్సీ ఫీమేల్ ఎమ్మెల్యే మాట్లాడకూడదు దీని మీద. ఇలాంటివన్నీ విని ఇంకా విసిగిపోయాను. సో దిస్ ఇస్ ద రైట్ టైం, వీ హ్యావ్ టు ఫైట్. ఈరోజు కుప్పం వెళ్తున్నాయి నీళ్ళు. కుప్పం వెళ్తున్నప్పుడు మనం కుప్పం కాదు, మన కాలం మీద వెళ్ళినప్పుడు మనం ఒక వారం రోజులు అడిగితే కూడా ఇవ్వనంత ఇది అంటే అంత తక్కువగా చూడడము, మనం ఒక మాట కూడా మనం అడగకూడదు అన్నట్టు మాట్లాడడము, ఇవన్నీ నాకు నచ్చలేదు. కాబట్టి మనమందరం కలిసి వాటర్ కోసం ఫైట్ చేద్దాం, అందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. Thank you for the support, Adinarayan Reddy, Amarnath. Thank you for the support. Thank you, ma. Thank you, Malpi. Thank you, everybody. ఎవరైతే ఈరోజు మెసేజ్ పెడుతున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఈశ్వర్ రెడ్డి, థ్యాంక్ యూ శక్తి రెడ్డి అన్న, థ్యాంక్ యూ గోవింద్ రెడ్డి, ఎవ్రీబడి. నితిన్ రెడ్డి థ్యాంక్ యూ, చక్రపాణి రెడ్డి థ్యాంక్ యూ, అమర్నాథ్ రెడ్డి థ్యాంక్ యూ, లోకేష్ థ్యాంక్ యూ, చక్రపాణి రెడ్డి. కెన్ ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్? యా, యూ క్యాన్ అడగండి. దిలీప్ థ్యాంక్ యూ, ప్రకాష్ రెడ్డి థ్యాంక్ యూ, శ్రీరామ్ యాదవ్ థ్యాంక్ యూ, నితిన్ రెడ్డి థ్యాంక్ యూ, గువల ఇంద్రసేన థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, పూలకుంట నరసింహ థ్యాంక్ యూ,
Hasina, thank you. Keshav, thank you. Yes. Thank you, Ravi. So somebody said that they want to ask me question. I did not receive any question. Thank you, Nagavardhan. Thank you, Chini Krishna. Thank you, Kundaya. Everybody, thank you. Thank you, Amma. Nitin, thank you. Thank you. Yeah. సో ఇప్పుడు చాలామంది మెసేజ్ చేశారు దట్ దే విల్ స్టాండ్ విత్ మీ అని. ప్రతి ఒక్కరికి పేపర్ నా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ సంబడి సైడ్ దే వాంట్ టు ఆస్క్ మీ క్వశ్చన్, ఏం చేయలేదు. గంగాధర్ ముకుందపురం. Everybody, thank you. Amarnath Reddy Singh. అవును అమర్నాథ్ రెడ్డి గారు, మేము చాలా ట్రై చేస్తున్నాము పుట్లూరుకి లిఫ్ట్ ప్రాజెక్ట్ తీసుకురావాలని. సో జగనన్న కూడా మన కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ప్రామిస్ చేసి వెళ్ళారు. అండ్ త్వరలోనే ఆ ప్రామిస్ నెరవేర్చుకుంటూ మనకి ఫేవరబుల్గా జియో వస్తుందని ఆశిస్తున్నాను. ఇంకా ఓకే, సో ఈరోజు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళంతా రేపు మనం వాటర్ కోసం ప్రాబ్లీ నేను రేపు ఉండకపోవచ్చు, ఎల్లుండి నుంచి వాటర్ కోసం నేను అందరికీ టెక్స్ట్ చేశాను. డెఫినెట్లీ రావాలని, నేను అందరూ నాకు తోడు రావాలని కోరుకుంటున్నాను. మంజునాథ్ రెడ్డి, యా ఆస్క్ క్వశ్చన్. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. అడగండి ఏమైనా అడగాలంటే. మంజునాథ్ రెడ్డి, ఇఫ్ యూ వాంట్ ఆస్క్ యూ కెన్ ఆస్క్. Sabri Lokka, thank you Sabri. నితిన్, డెఫినెట్లీ అంటే మన కాన్స్టిట్యున్సీ నుంచి మన కాలంలో నీళ్ళు వెళ్తున్నప్పుడు ఐ జస్ట్ వాంట్ టు ఫైట్ ఫర్ ఇట్. పిఏబిఆర్ రైట్ కెనాల్కి 1 వీక్ వదలండి, వాటర్ రీఛార్జ్ అవుతాను. జస్ట్ గోవర్ధన్ గట్టు. వాట్ ఈస్ వై యూ నీడ్ Ravi Reddy? You fought on Ananta Sagar tank water pollution. Please share info about it. అనంతసాగర్ ట్యాంక్కి అనంతపూర్ డ్రైనేజ్ వాటర్ వదిలేస్తున్నారు. సో ఈ అనంతపూర్ డ్రైనేజ్ వాటర్ వదలద్దు అని అన్నందుకు పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. బికాజ్ అక్కడ ఉన్నది పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద
ఏం చెప్తారు, వెటరన్ పొలిటీషియన్స్ అని. బట్ ఆ వెటరన్ పొలిటీషియన్స్కి తెలియాల్సింది ఏంటంటే మనం వాటర్ని ఎందుకు పొల్యూట్ చేయాలి. అండ్ మోరోవర్ అక్కడ కొత్త డ్రైనేజ్ సిస్టమ్ అనేది డెవలప్ చేస్తున్నారు. ఇన్ కేస్ కొత్త డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేస్తున్నప్పుడు ఎస్కేప్ ప్లాన్ వాటర్ బాడీలో పెట్టకండి, ఎస్కేప్ ప్లాన్ సమ్ అదర్ ప్లేస్ మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పాము. అది పెద్ద రాద్ధాంతం, పెద్ద తప్పు. ఎందుకంటే వెటరన్ పొలిటీషియన్ని మనం క్వశ్చన్ చేసినట్టు. అసలు ఒక పెద్ద చెరువుని పొల్యూట్ చేయొచ్చు అనే ఆలోచన రావడం మాత్రం తప్పు కాదు. పబ్లిక్కి కానీ మేబీ అక్కడ ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్కి ఇది పెద్ద విషయం కాకపోవచ్చు. ఎందుకంటే మేబీ వాళ్ళ భయమో లేదంటే వాళ్ళకి ఇది తప్పని తెలిసినా కానీ వీ కాంట్ సే నో టు బిగ్ పొలిటీషియన్స్ అనో మరి మనకు తెలియదు. సో ఫస్ట్ టైం పొలిటీషియన్ ఎలా ఉండాలి అనేది వీళ్ళు మనకి నేర్పించాలంటే వీ షుడ్ నాట్ ఆస్క్ ఎనీ రూల్స్. పబ్లిక్ హెల్త్ ఎఫెక్ట్ అయినా మనం క్వశ్చన్ చేయకూడదు. సో బేసికల్లీ సింగనమల ఎమ్మెల్యే అంటే ఎస్సీ కాబట్టి, అది కూడా ఇప్పుడు ఫీమేల్ కాబట్టి నోరిప్పి మాట్లాడకూడదు. సో నోరిప్పి మాట్లాడితే ఈ వెటరన్ పొలిటీషియన్స్ అందరికీ చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఐ ట్రైడ్ మై బెస్ట్ రవిరెడ్డి గారు, బట్ ఎక్కడైతే రెస్పాండ్ అవ్వాలో వాళ్ళు మనకి కరెక్ట్గా రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు ఈరోజు మనకి డ్రింకింగ్ వాటర్ అని చెప్పి పిఏబిఆర్ నీళ్ళు తీసుకెళ్తున్నారు. పిఏబిఆర్ నీళ్ళు అన్ని పిఏబిఆర్, హెచ్ఎల్సి వాటరు పిఏబిఆర్కి డైవర్ట్ చేస్తున్నారు, హెచ్ఎన్ఎస్ఎస్ వాటరు పిఏబిఆర్కి డైవర్ట్ చేస్తున్నారు. మరి డ్రింకింగ్ వాటర్ అంత నీడ్ ఉన్నప్పుడు ఉన్న వాటర్ని పొల్యూట్ చేసుకొని డ్రింకింగ్ వాటర్ని అంతా పొల్యూట్ చేసేసి కేవలం డ్రైనేజ్ సిస్టమ్ని ఎస్కేప్ ప్లాన్ పెట్టద్దన్నందుకు నన్ను పెద్ద తప్పుగా చిత్రీకరించి ఇవన్నీ ఏదో ఎదిరించే మనిషి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నోరు ఇప్పకూడదు అనమాట. ఇప్పుడు ఏం చేసినా ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు పొల్యూట్ చేసినా మనం నోరు ఇప్పకూడదు. సో అది చాలా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సో యా, నేను కోమటకుంట్ల చెరువుకైతే వాటర్ ఇవ్వాలని నేను మ్యాక్సిమం ట్రై చేశాను. ట్రై చేయడం వాటర్ వదిలించాము, టైలెండ్కి వెళ్ళడానికి మొత్తం అసలు అందరినీ మేము రెడీ చేసుకున్నాం. మన కాన్స్టిట్యున్సీలో అన్నీ జరిగిన తర్వాత ఈరోజు వాళ్ళకి ఒక ఏమంటారు కొత్తవన్నీ గుర్తొస్తాయి అనమాట. సడన్గా వెళ్ళిపోయి కొండలు ముచికోట కొండల్లో ఏమీ ఉండదు, 1 ఎకరా పొలం కూడా పండదు. అలాంటి కొండలకి నీళ్ళు వదిలేరు గేట్ లిఫ్ట్ చేసి. అండ్ ఐఏబీ మీటింగ్లో ప్రతిపాదన లేదు. ఐఏబీ మీటింగ్లో ప్రతిపాదన లేకపోయినా నెక్స్ట్ డే వెళ్ళి ఇమ్మీడియట్గా నీళ్ళు వదిలేశారు. ఇమ్మీడియట్గా నీళ్ళు వదిలేసి అంతా ఇక్కడ వాటర్ అంతా వేస్ట్ చేసేసి పుట్లూరు చెరువు 70% మాత్రమే నింపగలిగాం. పుట్లూరు యాక్చువల్లీ సుబ్రాయ సాగర్ నుంచి పుట్లూరు చెరువుకి వెళ్ళి పుట్లూరు చెరువు నిండిన తర్వాత గ్రావిటీలో కోమటిగుంట్లోకి వెళ్తుంది. సో కోమటిగుంట్లోకి నీళ్ళు వెళ్ళాలంటే పుట్లూరు చెరువు నిండాలి. పుట్లూరు చెరువునే నిండకుండా కేవలం ఈ కొండలకి కోనలకి నీళ్ళు వదిలేస్తే ఇంకా దాన్ని ఎవరేమంటారు. సో దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే ఈ కేవలం వాటర్ గురించి ఏం మాట్లాడకూడదు. ఇప్పుడు మనకు వాటర్ వస్తుంది అని ఎవరెవరికో నొప్పి. అవును, ఆయనే. మీకు అందరికి తెలుసు కదా ఎవరు లిఫ్ట్ చేశారు. ఆయనే లిఫ్ట్ చేశాడు, రాజశేఖర్. అవును, ఎందుకంటే నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు పుట్లూరు చెరువుకి నీళ్ళు వెళ్తున్నాయేమో నేరుగా వెళ్ళిపోయి లిఫ్ట్ చేస్తారు.
తర్వాత వీడియోస్లో ఏమో రివర్స్, మాకు వర్గం ఉంది అని మాట్లాడతారు. సో పుట్లూరు రైతులు ఏమైపోయినా పర్వాలేదు, కోమటిగుండ్ల రైతులు ఏమైపోయినా పర్లేదు, అక్కడి నుంచి జీసీపల్లి వెళ్తుంది, జీసీపల్లి రైతులు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళు మాత్రం కొండలకి కోనలకి నీళ్ళు వదులుకోవాలి. కానీ వర్గం మాత్రం ఎక్కడుందంటే పుట్లూరు ఎల్నూరులో ఉందని చెప్తారు. సో ఈ మాటలన్నీ విని 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 విసిగిపోయాను నేనైతే. ఆయన సైట్ అని ఆయన స్టోరీసు ఇవన్నీ నాకేం తెలీదు. నాకు పుట్లూరు నుంచి ఒక మన నాయకుడు వచ్చి ఇట్లా ఎవరో మన ఒంగోలు వాళ్ళు ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఏదో ఆక్యుపై చేసుకున్నారు, వాళ్ళు టీడీపీ వాళ్ళు, ఆ టీడీపీ ప్రభుత్వంలో ఏదో చేసుకున్నారు, సో మీరు దాని మీద కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వాలని నా దగ్గరకు వచ్చినప్పుడు మన పుట్లూరు మండల్ లీడరు, నేను ఆ రోజు చెప్పాను, అవును మీరు లెటర్ కావాలంటే తీసుకెళ్ళండి అని. అలాంటప్పుడు ఈరోజు ఈ కొత్త మాటలన్నీ సృష్టిస్తూ ఉన్నారు. అంటే ఏదో నేను వాళ్ళెవరో సంపాదించుకుంటే నేనేదో అడ్డుపడినట్టు. అసలు ఐ హార్డ్లీ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. నాకున్న నోటీస్లో అది ఎవరో ఒంగోలు టీడీపీ లీడర్ ఆ ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నాడని మాత్రమే. సో దాని మీద లెటర్ ఇవ్వమంటే ఇచ్చాను, అంతే తప్ప నాకేదో ఎవరో సంపాదించుకుంటే ఎవడో ఆక్యుపై చేసుకుంటే నాకేం బాధ లేదు, నాకు అవసరం కూడా లేదు. అలాంటివన్నీ పట్టించుకొని ఉంటే ఈరోజు ఎవరెవరు ఎక్కడేం చేస్తున్నారో 24 గంటలు ఎంఆర్ఓలతో అదే మాట్లాడాలి. నేను ఒక్క ఎంఆర్ఓకి కూడా ఒక్కసారి కూడా నేను ఇలాంటి విషయాల్లో నేను ఫోన్ చేయలేదు. అండ్ ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు చేసింది లేదు. కాకపోతే ఈరోజు బురద చల్లే కార్యక్రమం మొదలు పెట్టారు కాబట్టి, ఎలక్షన్ దగ్గరికి వచ్చింది కాబట్టి ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. సో దీన్ని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ వీ షుడ్ నాట్ ఈవెన్ కన్సిడర్ ఆల్ సచ్ నాన్ సెన్స్. సో వాట్ ఎల్స్ అండి. కొత్తగా ఈక్వేషన్స్. సో ఈక్వేషన్స్ ఏంటి కొత్తగా? Yeah, answering my question, Ravi Reddy. Yeah, hopefully you understand, Ravi Reddy. I have given my best ante. కేవలం ఏంటంటే మేము కుళ్ళు కుతంత్రాలతో పాలిటిక్స్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము చేసింది మీలాగా నేను ఇంకొకటి ఏంటంటే నా దృష్టిలో నేను చూసింది అంటే 10 మందిని ఎంటేసుకొని వాడిని బెదిరించి వీడిని బెదిరించి గొడవలు పెట్టుకోకపోవడం, ఇవన్నీ మేము చేసిన పెద్ద తప్పుల్లాగా ఉన్నాయి. ఈరోజు అవన్నీ చేయకపోవడం వల్ల ఈరోజు ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు నేను కూడా ఏంటంటే అందరిలాగా ఏమన్నా అంటే మాకేం ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లేదు, మాకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండడం తప్పు. ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళైతే కొట్టుకొస్తారు. లేదంటే ఏదో ఒకటి మనం వాళ్ళని తొక్కేసేయడం, వీళ్ళని తొక్కేసేయడం, అలాంటి కుళ్ళు కుతంత్రాలు పాలిటిక్స్ చేయాలన్నమాట. కేవలం నీళ్లు తెచ్చుకోవడానికి ఇవన్నీ ఏదో పెద్ద పెద్ద ప్రయోజనాలకి కాదు. మీరు పెద్ద పెద్ద ప్రయోజనాలకి ఏం కాదు. సో కేవలం నీళ్లు తెచ్చుకోవాలంటే ఇవన్నీ ఉన్నాయి. నీళ్లు పొల్యూట్ కాకుండా కాపాడుకోవాలన్నాయి.
తరిమెల ఇష్యూ నాకు తెలుసు. సో దాని మీద నేను ప్రయత్నం చేశాను చాలా వరకు, దాన్ని సబ్సైడ్ చేయాలని, తగ్గించాలని, వీలున్నంత వరకు పాపం ల్యాండ్ ఓనర్స్కి హెల్ప్ చేయాలని చూశాను. కానీ ఆయనకి చాలా పెద్ద పెద్ద బంధుత్వాలు ఉన్నాయి. సో మనం ఏం మాట్లాడినా అది పెద్ద తప్పు అయిపోతుంది. అప్పటికి మనం చాలా ట్రై చేస్తాం. వెంకట మండల ఓన్లీ టైమ్ ఎమ్మెల్యే, వన్ టైమ్ ఎమ్మెల్యే 48 years చరిత్రను మారుస్తూ సింగనమల చెరువులు లొకలైజ్ చేసింది. వన్ టైమ్ ఎమ్మెల్యే 5 ఏళ్ళు వరుసగా ప్రతి చెరువుకి నీళ్ళు ఇవ్వాలని ట్రై చేసింది, ఇచ్చింది. చాలా చెరువులకి, దాదాపు 90% చెరువులకి నీళ్ళు ఇవ్వగలిగింది. సో వన్ టైమ్ ఎమ్మెల్యే, వన్ టర్మ్ నాకు ఇచ్చినందుకు నేను బ్రిడ్జిలు కట్టి చూపించాను, అలాగే రోడ్స్ వేయించాము, చేయగలిగిన ఎన్నో మంచి పనులు చేశాము. టికెట్ రాకుండా సంజీవ్ రెడ్డి ఐటీ వాళ్ళు వచ్చినప్పుడు మర్యాదగా మాట్లాడారు, థ్యాంక్స్ ఫర్ దట్. మేము ఎప్పుడు ఎవరు వచ్చినా మర్యాదగానే మాట్లాడతాము, మర్యాదగానే చూస్తాము ఏ రోజైనా కానీ. సో మేబీ మా పేరెంట్స్ మాకు నేర్పించిన సంస్కారం అయిండొచ్చు ఏదో. సో ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో బాధపడినా చాలాసార్లు సర్దుకొని వెళ్ళాను. బట్ బాబా హుస్సేన్ సింగనమల లేక్ వీకెండ్, యా అది నిజంగానే చాలా టూరిస్ట్ స్పాట్ లాగా అయిపోయింది సింగనమల చెరువు. ఎమ్మెల్యే టికెట్ వస్తుందా అక్క? చిత్ర బాలమురళి. దానికి ఆన్సర్ జగనన్నే చెప్పాలి. జగనన్న లిస్ట్ అనౌన్స్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. నాకు తెలీదు మిథునన్న మరి అలాంటివన్నీ చేస్తున్నాడో లేదో అవన్నీ నాకు తెలీదు. సో ఇట్స్ అప్ టు యూ టు డిసైడ్. బట్ నేనైతే మరి అంత దూరం వెళ్ళి అంటే బయట పబ్లిక్ టాక్ని గురించి డిస్కస్ చేసే అంత ఇది నేను చెయ్యను. సో మేబీ ఉండకపోవచ్చు అనుకున్నాను, ఉంటే ఎవరేం చేయలేరు. మోస్ట్లీ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. యా చిల్లంకూరు వచ్చి థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ. ఎమ్మెల్యే టికెట్ ఒకసారి చెప్పాను కదా ఎమ్మెల్యే టికెట్ది, ఇంకా సో ఇట్స్ ఓన్లీ హీ హ్యాస్ టు టేక్ ద కాల్. థ్యాంక్ యూ. మేము సపోర్ట్ చేసిన క్యాండిడేట్, ఇప్పుడు నేను కాంటెస్ట్ చేయడానికి పనికిరానప్పుడు నేను సపోర్ట్ చేసిన క్యాండిడేట్ని పెట్టడం ఏంటి? డోంట్ యూ థింక్ ఇట్స్ ఇల్లాజికల్? సో ఇలాంటివన్నీ ఎవరు నమ్మద్దు చెప్పినా కానీ. నేను సపోర్ట్ చేసిన క్యాండిడేట్ని ఎందుకు పెట్టడం, ఇట్లాంటివన్నీ ఇల్లాజికల్.
సలకం చెరువుకి ఇప్పుడు మనకి ఒక ప్రాజెక్ట్ వస్తుంది తెలుసు కదా మీకు, పవర్ ప్రాజెక్ట్. ఆ పవర్ ప్రాజెక్టు డెఫినెట్లీ మీకు పర్మనెంట్గా వాటర్ సొల్యూషన్ ఇస్తుంది. ఎందుకంటే పవర్ ప్రాజెక్ట్కి వాటర్ కావాలి, ఎట్ ద సేమ్ టైం పవర్ ప్రాజెక్ట్కి వాటర్ కావాలి, ఎట్ ద సేమ్ టైం ఆ విలేజెస్ అందరికీ వాటర్ ఇవ్వాలి. సో కాబట్టి సలకం చెరువు ప్రాబ్లం త్వరలోనే పర్మనెంట్ సొల్యూషన్తో తీరిపోతుంది. యా నెక్స్ట్ థ్యాంక్ యూ. క్యాస్ట్ ఈక్వేషన్స్ నేను 2014లో ఇదే క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నా, 2019లో ఇదే క్యాస్ట్ ఈక్వేషన్స్, అలాగే 2024లో ఇదే క్యాస్ట్ ఈక్వేషన్స్. ఇప్పుడు కొత్తగా మారింది ఏం లేదు. అలాగే జగనన్న చెప్పిన ప్రతి ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్ళాము. అలాగే గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రామ్ చేయమని చెప్పారు. గడప గడపకి మన ప్రభుత్వం ప్రోగ్రాము మేము సక్సెస్ఫుల్గా బాగా చేసాము. మరి జగనన్న ప్రోగ్రామ్ గడప గడప తిరగండి మీ ఇమేజ్ పెరుగుతుంది. మరి ఇమేజ్ అన్నీ పెరిగిన తర్వాత జగనన్న ఎందుకు మాట తప్పుతాడు? డెఫినెట్గా మాట మీద నిలబడతాడని అనుకుంటున్నాను. నెక్స్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న కూడా బస్ యాత్ర పెట్టినప్పుడు ఫస్ట్ డే మనకి బస్ యాత్ర పెడుతున్నప్పుడు కూడా ఎవరికైతే టికెట్ కన్ఫర్మ్ అయిందో వాళ్ళే బస్ యాత్ర పెట్టండి ఫస్ట్ అని మమ్మల్ని కన్విన్స్ చేసి మాతో ఫస్ట్ బస్ యాత్ర పెట్టించారు. సో నాకు తెలిసి ఆయన ముందే ఫుల్ క్లారిటీ ఆఫ్ థాట్తో ఉండే చెప్పుంటారు కదా. సో నేను అనుకుంటున్నాను ఈ మొత్తం ఎపిసోడ్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న కూడా మాట తప్పడని అనుకుంటున్నాను. ఇంకా దాన్ని మించి బియాండ్ దట్ ఏమన్నా ఉన్నాయేమో చూడాలి మరి. సో మోస్ట్లీ నేను చూసినంత వరకు నేను చెప్పినవన్నీ చేశాము, ఇప్పుడు వరకు కూడా చేస్తూనే ఉన్నాము. ముకుందాపురం చెరువుకి నీళ్ళు ముకుందాపురం చెరువు నీళ్ళ వల్లే కదా ఈరోజు వచ్చింది. అండ్ మన ఫైట్ ఎవరితో అంటే మన ఫైట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంత పార్షియల్గా బిహేవ్ చేస్తూ ఉంది. సో మేము 1 వీక్ వాటర్ అడిగినా ముకుందాపురం చెరువుకి నీళ్ళు ఇవ్వట్లేదు. సో మనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఫైట్ చేయాలి, పార్షియల్గా బిహేవ్ చేయకూడదని ఫైట్ చేయాలి. డెఫినెట్గా మన నియోజకవర్గానికి మన కాలువల నుంచి నీళ్లు పోతున్నప్పుడు అంతో ఇంతో మనకి కంపల్సరీ నీళ్ళు ఇవ్వాలి, ఈ నీళ్లు సాధించుకోవాలి. దట్ ఈస్ అందరికీ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, అందరూ యూనిటీతో ఉండడం అనేది.